ఇద్దరు సౌత్ సూపర్ స్టార్స్ నార్త్ ని రూల్ చేయబోతున్నారు. రీసెంట్ గా వచ్చిన పుష్ప 2లో ఒక డైలాగ్ ఉంది. ఇక్కడ ఒకటే రూల్ నడుస్తుంది, పుష్పగాడి రూల్ అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ సినిమాకు ఆ డైలాగ్ ఎంత కరెక్ట్ గా సెట్ అయిందో, ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ నార్త్ ని రూల్ చేస్తారు, బీజేపీకి వజ్రాయుధంగా మారబోతున్నారు అన్నది కూడా అంతే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇంతకీ ఆ ఇద్దరు సూపర్ స్టార్స్ ఎవరు, వాళ్ళు చేసే ఆ రూలింగ్ ఏంటో తెలియాలి అంటే ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. రాజకీయాలు అంటే ఏ మాత్రం ఆసక్తి ఉన్నా కూడా ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, నో డౌట్. సో ఇక అసలు విషయంలోకి వెళదాం. అన్నమలై కుప్పస్వామి, కొనిదెల పవన్ కళ్యాణ్, ఇద్దరి బ్యాక్గ్రౌండ్స్ వేరు, బేస్ వేరు, రాష్ట్రాలు వేరు, పార్టీలు వేరు. RRRలో ఫైర్ అండ్ వాటర్లా వీరిద్దరు కూడా కంప్లీట్లీ డిఫరెంట్. కానీ వీరిద్దరికి కామన్గా ఒక ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ పేరు సనాతన ధర్మం. ఎస్, వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఒకే దారిలో నడవబోతున్నారు. ఆ దారి పేరు బీజేపీ. అన్నమలై పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ కోసం కలవబోతున్నారు. కాదు, సనాతన ధర్మం వారిని కలుపుతోంది. వారి కలయిక బీజేపీకి ప్రధాన అస్త్రంగా మారబోతుంది. మన భారతదేశ రాజకీయాల్లో ఒకప్పుడు సౌత్ ఇండియాని పట్టించుకున్న దాఖలాలే లేవు. అసలు మనల్ని ఎవ్వరూ కన్సిడర్ కూడా చేసేవారు కాదు. చెప్పాలి అంటే సినిమాల్లో చూసుకుంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, సేమ్ ట్రీట్మెంట్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఇద్దరి కారణంగా, ఈ ఇద్దరు సౌత్ ఇండియన్ పొలిటీషియన్స్ కారణంగా నార్త్ ఇండియన్స్ అందరూ మన గురించే మాట్లాడుకుంటున్నారు. భవిష్యత్తులో బీజేపీ సౌత్లో స్థానం ఏర్పరచుకోవటానికి ఈ ఇద్దరు కీ రోల్ ప్లే చేయబోతున్నారు. సౌత్ విషయం పక్కన పెడితే ఇప్పుడు నార్త్లో బలమైన లీడర్స్గా మారిపోయారు. బీజేపీ వాళ్ళని అలా మార్చేసింది. ముందుగా మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే కేవలం సినిమా హీరో మాత్రమే. తర్వాత ప్రజానాయకుడయ్యాడు. అది కూడా కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అతను ఒక పొలిటీషియన్. కానీ 2024 ఎలక్షన్స్ తర్వాత అతని రేంజ్ మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవటంతో పాటు బీజేపీతో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నారు పవన్ కళ్యాణ్. ఓ పక్క వారాహి అమ్మవారి దీక్షలు, మరోపక్క సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లటం, మరీ ముఖ్యంగా ఒక 3 విషయాలు పవన్ కళ్యాణ్ని నార్త్లో జెండా పాతేలా చేసింది. అందులో మొదటిది తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి డిక్లరేషన్ సభ. ఈ సభలో ఆయన మాట్లాడిన మాటలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వైరల్ అయ్యాయి. ఆయన తిరుమల లడ్డూ గురించి మాట్లాడిన మాటలు కానీ, తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడిన మాటలు కానీ, సనాతన ధర్మం గురించి కానీ, ఇలా మొత్తం నేషనల్ మీడియా పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుకున్నాయి. ఒక టైంలో బీజేపీ పవన్ కళ్యాణ్ గురించి దేశం మొత్తం మాట్లాడుకునేలా ప్లాన్ చేసింది అని కూడా వార్తలు వచ్చాయి. ఇక రెండవది, భారత్ మొత్తం ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి చూసే గేమ్ షో కౌన్ బనేగా కరోడ్పతి లాంటి షోలో కూడా పవన్ కళ్యాణ్కు సంబంధించి ప్రశ్నను అడగటంతో ఎవరి వ్యక్తి అని అందరూ నార్త్ ఇండియన్స్ కూడా గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇక మూడవది అండ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది మహారాష్ట్ర ఎలక్షన్స్. మహారాష్ట్ర ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో బీజేపీనే గెలుపొందింది. దాంతో ఆయన నేషనల్ వైడ్ పొలిటీషియన్ అయిపోయారు. వీటితో పాటు ఆయన వారాహి దీక్షలు చేయటం, బంగ్లాదేశ్లో చిన్మయి కృష్ణప్రభు అరెస్ట్, హిందువులపై దాడులని ఖండించటం, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని ఏర్పాటు చేయటం, అంతెందుకు రీసెంట్గా విజయవాడలో ఉన్న పాకిస్తాన్ కాలనీకి ఆ పేరును మార్చేసి భగీరథ కాలనీ అనే పెట్టేంత గడ్స్ రావటం, అండ్ ఒకానొక టైంలో మోదీ పవన్ కళ్యాణ్ ఇతని హీరో కాదు తుఫాన్ అని అభివర్ణించటం, ఇలా వీటన్నింటి కారణంగా ఆయనను నార్త్ ఇండియన్ ప్రజలు సౌత్ ఇండియన్ యోగిగా పిలుచుకుంటున్నారు. ఇక అన్నమలై కుప్పస్వామి విషయానికి వస్తే, చదువులో నెంబర్ 1, పవర్ఫుల్ IPS ఆఫీసర్. ఇక్కడ పవర్ఫుల్ని క్యాపిటల్ లెటర్స్లో రాసి రెడ్ ఇంక్తో అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? మీకు సూర్య చేసిన సింగం సినిమా తెలుసు కదా, ఆ సినిమాలో సూర్యాని చూస్తే పవర్ఫుల్ ఆఫీసర్గానే కనిపిస్తాడు కదా, ఖచ్చితంగా కనిపిస్తాడు. మరి జస్ట్ క్యారెక్టర్ ప్లే చేసిన సూర్యానే అలా కనిపిస్తే ఆ రియల్ క్యారెక్టర్ ఇంకెలా ఉంటాడు? ఎస్, మీ గెస్ కరెక్టే. సూర్య సింగం సినిమాలో పోలీసే మన అన్నమలై కుప్పస్వామి. ఆయన ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి బీజేపీలో చేరి 10ల సంఖ్యలో పడే తమిళనాడు బీజేపీ ఓట్లను ఈరోజు 1000ల సంఖ్యలోకి తీసుకొచ్చి తమిళనాడులో కూడా బీజేపీ గురించి మాట్లాడుకునేలా చేశాడు. భవిష్యత్తులో తమిళనాడులో బీజేపీకి స్థానం ఉంటుంది అన్న ఆశను కల్పించాడు. సనాతన ధర్మం అన్నా, బీజేపీ అన్నా, ముఖ్యంగా మన దేశం భారతదేశం అన్నా అమితమైన ప్రేమ కలిగిన వ్యక్తి అన్నమలై కుప్పస్వామి.
ఇటు పవన్ కళ్యాణ్ కూడా అంతే. సనాతన ధర్మానికి పవన్ ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి ఇందాకనే చెప్పాను. ఇక భారతదేశం అంటే పవన్కి ఉన్న అభిమానం మనందరికీ తెలుసు. ఈ ఇద్దరి మైండ్ సెట్స్ బీజేపీ కోర్ వాల్యూస్తో మ్యాచ్ అవుతున్నాయి. అక్కడ కలిసింది వీరిద్దరి కనెక్షన్. ఇలా ఇద్దరు పవర్ఫుల్ పొలిటీషియన్స్ని సౌత్లో సిద్ధం చేసింది బీజేపీ. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో వీరిద్దరూ పాల్గొనటం కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ప్రచారంలో ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ దుమ్ము లేపుతారని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే ఈ ఇద్దరు కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నదే లేదు. అదేంటి, ఇంత మంచి అవకాశాన్ని వాళ్ళు ఎందుకని వదులుకున్నారు? పిలిచినా కూడా వెళ్ళలేదా? అసలు ఛాన్సే లేదు. అన్నమలై బీజేపీకి పరమవీర భక్తుడు. పవన్ కళ్యాణ్కి మోదీకి ఉన్న సాన్నిహిత్యం గురించి మనకు తెలుసు. అలాంటప్పుడు పిలిచినా కూడా రాకుండా ఉంటాడా? కదా, పిలిస్తే ఖచ్చితంగా వెళ్తారు. మరి ఢిల్లీ బీజేపీ వారిద్దరిని పిలవలేదా? వారిద్దరిని వినియోగించుకోవాలని అనుకోలేదా? నిజానికి ఢిల్లీలో తెలుగు, తమిళ ఓటర్ల జాబితా కూడా పెద్దగానే ఉంది. దాదాపు 20 లక్షలకు పైగా సౌత్ ఇండియన్ ఓటర్లు ఢిల్లీలో ఉన్నారు. సో సౌత్లో బీజేపీ మెయిన్ ఎజెండా అయిన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అయినా అన్నమలైని కానీ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో వాడుకోకపోవటం స్ట్రాటజికల్ ఎర్రర్ అని భావించవచ్చా? వారిద్దరిని వాడుకోకుండా ఎన్డీఏలో ఇప్పుడు కీలక పాత్రధారి అయినటువంటి టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సేవలని వినియోగించుకున్నారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో రావటం అనేది ఓకే, మంచి మూవే. బట్ ఈ ఇద్దరు వచ్చి ఉంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేది ఖచ్చితంగా. కానీ బీజేపీ ఈ ఇద్దరిని ప్రచారంలోకి పిలవలేదు. ఎందుకని పిలవలేదు? వీరిద్దరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇది బీజేపీ ఓవర్ కాన్ఫిడెన్సా? ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఎలక్షన్స్లో గెలిచేస్తున్నాము, ఖచ్చితంగా ఢిల్లీలో కూడా మేమే గెలుస్తామని బీజేపీ అనుకుంటుందా? డెఫినెట్గా నాకైతే పవన్ కళ్యాణ్ లక్ ఫేవర్ అనేది కలిసి వస్తుంది. ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో గెలిచాడు. ఆయన ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఈ ఎలక్షన్స్లో కూడా ఉపయోగించుకోవాల్సింది. సరే, ఇదంతా పక్కన పెడదాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని జనసేన అని ప్రచారంలో పాల్గొన్న సీట్లలో బీజేపీ అభ్యర్థులు గెలుపొంది ఉండుంటే, ఇన్ అదర్ వర్డ్స్ మహారాష్ట్రలో జరిగిన సీన్ ఢిల్లీలో కూడా జరిగి ఉంటే పవన్ పాపులారిటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. ఇక దానివల్ల ఏపీలో ఉన్న ఇద్దరు వ్యక్తులకి మాత్రం ఆ ఇద్దరు నేతృత్వం వహిస్తున్న పార్టీలకి కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చేవి. ఎందుకంటే ఇక్కడ ఒకసారి క్లియర్గా పరిస్థితిని అర్థం చేసుకుందాం. ఇప్పటికే ఏపీలో డిప్యూటీ చీఫ్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తన స్థాయిని రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఒకవేళ ఆయన బీజేపీలో తన స్థానాన్ని మరింత స్ట్రాంగ్గా మార్చుకుంటే అది చంద్రబాబుకు, టీడీపీకి కూడా ఇబ్బంది. బీజేపీను టీడీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాదనుకోలేదు. ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ సపోర్ట్ టీడీపీకి, ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం. బీజేపీకి పవన్ కళ్యాణ్ తమ సైడ్ ఉండటం ఒక బలం. మీకు అర్థమవుతుంది కదా. ఇక రెండో వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ విషయానికి వస్తే గత ప్రభుత్వ హయాంలో జగన్ బీజేపీతో సీక్రెట్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసిన విషయం ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ మధ్య సంబంధం విడదీయరాని బంధంగా మారిపోతే ఫ్యూచర్లో మళ్ళీ జగన్ బీజేపీతో స్నేహం కోసం అటువైపు చూడటం కాదు కదా, ఆలోచన చేసే పరిస్థితి కూడా ఉండేది కాదు. అదే విషయం. సౌత్లో ఇద్దరు సూపర్ స్టార్లను యూజ్ చేసుకొని అటు నార్త్లో తన స్థానాన్ని బలపరుచుకుంటూనే ఇటు సౌత్లో వారి ద్వారా తాము బలపడాలి అనుకున్న బీజేపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్, అన్నమలైని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో వాడుకోకపోవటం వారి కాన్ఫిడెన్సా లేదా ఓవర్ కాన్ఫిడెన్సా? సమయమే సమాధానం చెప్పాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈరోజు వాళ్ళని వాడుకోకపోయి ఉండవచ్చు, కానీ వాళ్ళిద్దరి అవసరం నార్త్లో బీజేపీకి వస్తూనే ఉంటుంది. సో బీజేపీ ఈ విషయంలో త్వరగానే పాఠం నేర్చుకుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? మరి ఢిల్లీ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ ప్రచారం ఉండకపోవటాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది బీజేపీ కాన్ఫిడెన్సా ఖచ్చితంగా గెలుస్తామని, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్సా? మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి.